ఉద్యోగాలు వచ్చిన మా నిరుద్యోగ యువకులు ఈనాడు మాకు ఓట్లేస్తే బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా దగ్గవు, ప్రతిపక్ష హోదా కూడా రాదు. అవునా అవునా అవునా? 20 తారీఖు పైన నేను ఢిల్లీకి వెళ్తున్నా. మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ గారిని కలుస్తున్నా. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తాం. 26 పార్లమెంట్లు సీట్లలో 20 సీట్లు తెలంగాణ నుంచి మేము అందిస్తామని నేను చెప్పదలుచుకున్నా. మీ అందరు ఆమోదిస్తున్నారా? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దామా? రాబోయే ఎన్నికల్లో 26 పార్లమెంట్లో 20 సీట్లు తగ్గకుండా తెలంగాణ నుంచి ఎంపీలను గెలిపిద్దామా? 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 20 ఎంపీలను గెలిపిద్దామా? 117 ఎమ్మెల్యేలను గెలిపిద్దామా? 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 సిద్ధమేనా? 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 సిద్ధమన్నోళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నేను ఒక నినాదం ఇస్తా, మీరు కోరస్ వాడాలి నాతో పాటు. భట్టి గారు చిట్టి పంపించారు, మధిరకి ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని. ఇక ఇంత పెద్ద సభ పెట్టినాక ఆయన మాట ఖాళీ చేస్తామా? ఆయన అడిగింది ఏం లేదు, ఒక కాలేజ్ మా పిల్లల చదువుల కోసం, మా దళితుల గిరిజనులు పేదోళ్ళ పిల్లలను ఇంజనీర్లు చేయాలని మా మిత్రుడు తాపత్రయపడుతున్నాడు. ఇంత గొప్ప సభ చేసినాక ఏ నాయకుడైనా కాదంటాడా? అసలే ఆర్థిక మంత్రి ఆయన నల్లద్దాలు పెట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది. ఆయన కన్నెర్రగిన చేస్తే బీఆర్ఎస్ భస్మం అయిపోతుంది. సో మా భట్టి గారు అడిగినట్టు మధురకి ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తున్నాం. మీడియా మిత్రులారా ప్రత్యేకంగా